ఆయన యందు విశ్వాసమున్న మనలను దేవునకు అంగీకార యోగ్యులను ఒనర్చునని వ్రాయబడి ఉన్నది. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. సహోదరులారా, అబ్రాహాము దేవుని వాగ్దానమును అనుమానింపలేదు, దేవుని స్తుతించి తన విశ్వాసమునందు దృఢపడెను. ఏలయనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రాహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. కానీ అతడు నీతిమంతుడుగా అంగీకరింపబడెను అను మాటలు అతనికొక్కడికే వ్రాయబడలేదు, నీతిమంతులుగా అంగీకరింపబడవలసిన మనలను గూర్చి కూడా అవి వ్రాయబడినవి. ఏలయనా మన ప్రభువగు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన యందు మనకు విశ్వాసమున్నది. మన పాపమునకు గాను ఆయన మరణముకు అప్పగించబడెను, మనలను దేవునికి అంగీకార యోగ్యములుగా ఒనర్చుటకు గాను ఆయన లేవనెత్తబడెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.